హలో అండి, నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, ఈరోజు మీకు తెలంగాణ స్టైల్ సకినాలు చూపిస్తున్నాను. నేను ఈరోజు పిండి ఒక 1 కేజీ వరకు ఉంటుంది కదా, ఇది చూడండి ఒకసారి. 1 కేజీ అయితే నేను కలుపుకున్నాను. ఒక 5 to 15 మినిట్స్ నానేసుకున్నాను. ఇది బియ్యం పిండి 2 డేస్ నేను బియ్యం అయితే కడిగి ఆరబోసుకొని గ్రైండర్ పట్టుకొని ఇందులో నువ్వులు, వాము, అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఈ విధంగా నేనైతే పిండిని కలుపుకున్నాను. ఈరోజు నేను సకినాలు వేసేది చూపిస్తున్నాను, అలాగే లైవ్ కూడా పెడతాను. ఇంకోటి ఏంటంటే, ఇది చాలామందికి తెలంగాణ ఉన్న వాళ్ళకి అందరికీ మోస్ట్లీ తెలుసు. 100కి 1000 పీపుల్కి అయితే తెలుసు. తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను ఇది ఏంటి అనేసి అనుకోవచ్చు. నేను స్క్రీన్ మీద పెడతాను, సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. చాలా ఈజీ ఫ్రెండ్స్. అప్పాలలో మన తెలంగాణ స్టైల్లో అప్పాలంటే ఇది బెస్ట్. చిన్నగా తొందరగా అయిపోయి ఆడపిల్లలకి రిస్క్ లేని పని అంటే ఇదే అనుకోవచ్చు. ఎందుకంటే గ్యారెలు అయితే మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ లేవనివ్వరు కదా పూరి ప్లేస్ నుంచి. సో అదైతే హ్యాండ్ తోటి ఒత్తుకుంటూ ఉండాలి. ఇదైతే జస్ట్ పోసేసి మనం చెక్కేయచ్చు బయటికి. సో ఇది ఈరోజు నేను పోసేది ఎట్లా అనేది చూపిస్తాను. సో నేను 1 కేజీ అయితే కలుపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెము ఒక గిన్నెలోకి తీసుకుంటాను. కొంచెం తీసుకొని గట్టిగా అవుతుంది కదా, కొంచెం వాటర్ కూడా పడుతూ ఉంటుంది. జిగురు బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను నిన్న చేశాను సకినాలు ప్లస్ కొన్ని గ్యారెలు చేసుకున్నాను మన తెలంగాణ స్టైల్లో. సో ఎందుకు చేశాను అనేది చాలామంది డౌట్ వస్తుంది. ఏం లేదు ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మేము కెనడాలో ఉంటాము. వెదర్ చాలా చల్లగా ఉంటుంది. అందులోనూ మా హస్బెండ్, మేము ఉన్నది స్మాల్ సిటీ, తను ఉన్నది ఇంకో సిటీలో ఐటీ జాబ్ చేస్తారు. సో ఇప్పుడు పిల్లలకి ఇక్కడ మాకు స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ అన్నీ కొనివ్వడానికి 2 months తర్వాత ఇవాళ రావడం జరిగింది. సో మళ్ళీ వెళ్ళిపోతాడు కాబట్టి తన కోసం అక్కడ హాస్టల్లో అంటే రూమ్లో ఉంటాడు. సో తినడానికి అక్కడ మనకి ఇక్కడ ఏం దొరకదు. మేబీ మన ఇంట్లో చేసుకున్నవి అదే మహాప్రసాదం లాగా స్వీకరిస్తాము. సో నేను తన కోసం నేను అలాగే మా పిల్లల కోసం చేశాను. నిన్న 2.5 kgs సక్కిన గ్యారెలు చేశాను. 2 kgs మేబీ 2 kgs వరకు అయితే మళ్ళీ సకినాలు కూడా చేశాను. 2 సకినాలు గ్యారెలు చేశాను. అయితే ఇంకా పిండి మిగిలి వాసన వస్తుంది. గ్యారెలు ఫ్యూచర్లో చేసుకోవచ్చులే పిండి పెట్టుకొని అనుకున్నాను, కానీ ఇల్లంతా వాసన వచ్చింది ఫ్రెండ్స్. అందుకని మళ్ళీ మార్నింగ్ కడిగి ఆరబెట్టి గ్రైండర్ పట్టి జల్లడ ఇవన్నీ వేసుకొని ఐటమ్ అయితే రెడీ చేసుకున్నాను. ఒక 20-30 సకినాలు అవుతాయని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను లైవ్ పెడతాను పోసేది. థ్యాంక్ యూ.